జీఈఆర్డీ అంటే ఏంటి? నార్మల్గా అండి జీఈఆర్డీ అంటే ఏంటంటే గ్యాస్ట్రో యూసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఓకే. నార్మల్గా మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ ఎస్డిటీ ప్రాబ్లం ఉంటాయి. ఎస్డిటీ అంటే ఏంటి అంటే గ్యాస్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం, మేము ఎండోస్కోపీలో చేసే అల్సర్ ప్రాబ్లం, అన్నిటికీ ఒకటే వర్డ్ అండి, లైక్ గ్యాస్ ప్రాబ్లం. దాన్ని టెక్నికల్గా వర్డ్స్ ఉపయోగిస్తే దాన్ని ఎస్డిటీ అంటాం. దాన్ని 2 టైప్స్ కింద చూసుకోవచ్చు. ఒకటి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, రెండోదేమో గ్యాస్ట్రో యూసోఫాజియల్ రిఫ్లెక్స్ ప్రాబ్లం. గ్యాస్ట్రైటిస్ అంటే ఓన్లీ స్టమక్లోనే మీకు ఇబ్బంది ఉంటుంది, లైక్ కొంచెం తిన్నా అరగకపోవడం, అంటే ఫీలింగ్ అంటే ఇంకా లోపల ఏదో చాలా ఉంది అని హెవీ అనిపించడం అనమాట. యాక్చువల్గా అండ్ తేపులు వస్తూ ఉంటాయి, తేనుపులు వచ్చే విధానం, బ్లోటింగ్ ఎక్కువ ఉండడము, ఓకేనా, కొంచెం తినంగానే ఇంకా నాకు టైట్ అయిపోయింది అనిపించడము, ఎప్పుడు గ్యాస్ పట్టేసినట్టు అనిపించడం, దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం. అంటే గ్యాస్ ప్రాబ్లం, రెగ్యులర్గా మనం మాట్లాడుకునే గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ట్రో ఈసోఫాజియల్, ఈసోఫాగస్ అంటే ఏంటంటే ఫుడ్ పైప్ మనకి చెస్ట్లో ఉంటుంది. సో ఎవరైనా ఒక పేషెంట్ నాకు స్టమక్లో ఏ ప్రాబ్లం లేదు సార్, ఛాతిలో మంట బాగా ఉంది, నెక్స్ట్ ఏంటంటే బాగా తేన్పులు వస్తున్నాయి, తేన్పుల్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ గ్యాస్ తేన్పులు ఒక రకం అయితే అది గ్యాస్ ప్రాబ్లం. అట్లా కాకుండా కొంతమంది పుని తేన్పులు, పుల్ల తేన్పులు అంటారు అనమాట. అంటే నోట్లోకి ఏదో యాసిడ్ వచ్చేస్తున్నట్టు, ఏదో కెమికల్ వస్తున్నట్టు, నెక్స్ట్ ఏంటంటే గొంతు అంతా తడారిపోయినట్టు, గొంతు నొప్పి ఉండడము, నైట్ టైం పడుకున్నప్పుడు కాఫ్ రావడం,